ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇమాన్యుయల్, పవన్ కళ్యాణ్, తనుజ వీళ్ళ ముగ్గురు కూడా ఏదైతే వాష్రూమ్ ఏరియా ఉంటుందో అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇక ఇందులో భాగంగానే తనుజ చాలా ఫీల్ అవుతుంటే ఇమాన్యుయల్ ధైర్యం చెప్తున్నాడు. ఎందుకు తనుజ అంత ఫీల్ అవుతున్నావు? సో దివ్య నన్ను కెప్టెన్ చేసిందన్నా లేకపోతే నిన్ను తీసేసిందన్నా అంటే నిన్ను కెప్టెన్ చేసిందనని నాకు ఎప్పుడు అలా అనిపించదబ్బా. కానీ ఎందుకు నా విషయంలో అంత నెగిటివ్ గానీ అలాగే అంత గ్రజ్ పెట్టుకుందనేది నాకు అర్థం కావట్లేదు ఇమ్ము అంటూ చెప్తుంటే ఇమ్ము అంటున్నాడు, మరి గ్రజ్ పెట్టుకునే ఉంటుంది. ఎందుకు అంటే నువ్వు బర్నీ గారితో ఎక్కువ ఉండటం, అది కూడా బర్నీ గారు నీకు ఎక్కువ సపోర్ట్ చేయడం, దీనివల్లే ఆమెకి ఎక్కడ పక్కన పెట్టేస్తారేమో అన్న ఇదిలోని నిన్ను టార్గెట్ చేస్తుంది. అంటే నేను అసలు ఆ బర్నీ నాన్నతోనే ఈ మధ్యన అంతగా మాట్లాడట్లేదు. ఎందుకు అంటే కనుక ఆయన గేమ్ ఎక్కడ పోతుందని చెప్పేసి మొన్న కూడా నేను అదే కదా చెప్పాను. అంటే అదే కదా ఆ రోజు ఏదైతే నిన్ను నామినేషన్ చేసిందో అప్పుడు కూడా నువ్వు ఒక పాయింట్ రేస్ చేసావు కదా, నీ గేమ్ నువ్వు ఆడు, పక్కనోళ్ళ గేమ్ కాదని. దానికి హట్ అయినట్టుంది పాప. ఏదేమైనా సరే తను నిన్ను కెప్టెన్ చెయ్యకపోతే ఎందుకు, ఏమైంది? యాక్చువల్గా చెప్పాలి అంటే నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది తనుజ. ఎందుకు అంటే నాకు కెప్టెన్ అవ్వాలనే లేదు. ఎందుకంటే నువ్వు హౌస్లో అందరికంటే చాలా ఎక్కువ కష్టపడ్డావు కెప్టెన్ అవ్వడానికి. అన్ని టాస్కులు కూడా పర్ఫెక్ట్గా ఆడావు. సో అందుకే నేను కూడా నీకు సపోర్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాం. నేను కానీ అలాగే సుమన్ శెట్టి అన్న కానీ రీతు కానీ చివర్లో దివ్య అలా దెబ్బేసడం వల్ల నాకు కూడా బాధ అనిపించింది. ఎప్పుడు కెప్టెన్ అయితే నేను హ్యాపీగా ఉండేవాడిని, కానీ ఫస్ట్ టైం అబ్బా నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. నా ప్లేస్లో నువ్వు ఉంటే బాగుండు అని అనిపించింది తనుజ. కానీ ఏదేమైనా సరే ఆడియన్స్ చూసుకుంటారులే, నువ్వేమంతా టెన్షన్ తీసుకోకంటే తనుజ అంది. నేను కూడా అదే అనుకున్నాను. సో ఆడియన్సే అంతా చూసుకుంటారు. చూడు దివ్య గనక వెళ్ళిపోతే నన్ను అడుగు అంటే, చూడు ఇమాన్యుయల్ దివ్య నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతే, ఎందుకంటే ఈ వీక్ ఎలాగో కెప్టెనే కదా అంటూ చెప్పుకొచ్చింది తనుజ. ఈలోగా పవన్ కళ్యాణ్ అంటున్నాడు, అసలు దివ్య ఎంత స్ట్రాటజీ గేమ్ ఆడుతుందే మనకు అర్థమైంది. సో అమ్మాయి ఎంత తెలివైంది, కాకపోతే తన టీం మెంబర్ అయిన నన్నే రెబల్ లాగా ఎలిమినేషన్ చేసింది చూడండి, అక్కడే అర్థమైంది గేమ్ కోసం ఏదైనా చేస్తుందని. కానీ టూ మచ్ అసలు అంటూ పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు. సో ఫైనల్ గా అయితే తనుజ ఒకటే ఒకటి అంది ఇమాన్యుయల్తో, ఇమ్ము నన్ను కెప్టెన్ చేయకపోయినా పర్వాలేదు కానీ ఇలా నమ్మించి సపోర్ట్ చేస్తానని చెప్పి అలా చివర్లో నాకు వెన్నుపోటు పొడిచింది చూడు, అది నేను ఎప్పటికీ జీర్ణించుకోలేను. నేను ఎప్పుడు దివ్యను కూడా క్షమించలేనంటూ కళాఖండిగా చెప్పుకొచ్చింది. మరి మొత్తానికి దివ్య యొక్క మాస్క్ గురించి తనుజ మాట్లాడింది కరెక్టా లేదా అనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.